ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ 3 వస్తువులను మీరు ఒకటిగా కలిపి మీరు మీ పూజ మందిరంలో గనక పెట్టుకున్నట్లయితే మీకు ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే క్షణంలో తీరిపోతుంది. అంత శక్తివంతమైనవి. ఈ 3 వస్తువులతో ఇలా గనక మీరు చేసినట్లయితే మీకు ఒక రూపాయి అప్పు అనేది ఇక జీవితంలో ఉండదు. ఇక చేయాల్సినటువంటి అవసరం కూడా రాదు. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది అద్భుతంగా రిజల్ట్ అనేది ఇస్తుంది. ఎంతోమంది కూడా ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్ని పొంది ఉన్నారు కాబట్టి, మనం ఏంటంటే ఒక్కోసారి మన గ్రహస్థితి బాగోక, మన పరిస్థితులనేవి అనుకూలించినప్పుడు ఏంటంటే మన వెనకాల కొంత ఆస్తి ఉన్నప్పటికీ అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏమీ లేక అనుకోకుండా ఏంటంటే కొన్ని ఖర్చులనేవి మీద పడుతూ ఉంటాయి. ఆరోగ్యరీత్యా అవ్వచ్చు, లేదా కుటుంబ రీత్యా అవ్వచ్చు. ఇలా ఏంటంటే అసలు మన ప్రమేయమే లేకుండా మనం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. అప్పు చేసిన కాడి నుంచి ఏంటంటే మనిషికి ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఎందుకంటే అప్పు ఒక్కటైతే పట్టించుకోం. కానీ ఆ అప్పులకు కట్టే వడ్డీలు ఉంటాయి చూడండి. ప్రతిరోజు కూడా వారి ఇంటి చుట్టూ వచ్చి తిరిగి వెళ్ళటము, నెల నెల వడ్డీలు కట్టడం, తీసుకున్న దానికన్నా కూడా వడ్డీల రూపంలో ఎక్కువతనాన్ని మనం ఖర్చు చేయటము. ఇలా ఏంటంటే మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి నిప్పు లాంటి అప్పును తీర్చుకోవడానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరేనండి, అది ₹1,00,000 కావచ్చు, 5,00,000 కావచ్చు, 10,00,000 కావచ్చు, 20,00,000 అప్పు కూడా కావచ్చు. ₹1,00,00,000 అప్పు కూడా అవ్వవచ్చు. ఇలా ఎన్ని కోట్లు అయినా సరే, ఎన్ని లక్షలు అయినా సరే, ఆఖరికి 10,000 అప్పు ఉన్నా ఆ తర్వాత అప్పే కదండి. కాబట్టి అలా ఎంత అప్పు ఉన్నా సరే మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. మీ అప్పు అంతా కూడా శుభ్రంగా తీరిపోతుంది. ఇది ఎలా చేయాలి అంటే, ఈ వీడియో పూర్తిగా చివరి వరకు వింటే మీకు మొత్తం కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ పరిహారానికి కావాల్సింది పసుపు రంగులో ఉండేటువంటి ఆవాలండి. మనకి మామూలుగా ఆవాలు ఏంటంటే 2 రకాలుగా ఉంటాయి. నలుపు రంగులో ఉండే ఆవాలు, అలాగే పసుపు రంగులో ఉండేటువంటి ఆవాలు అన్నమాట. కానీ ఇక్కడ ఈ పరిహారానికి పసుపు రంగులో ఉండేటువంటి ఆవాలు కావాలి. పసుపు రంగులో ఉండే ఆవాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. అలాగే కుబేరుడు కూడా ఎంతో ఇష్టమైనవి. ఈ పసుపు రంగు ఆవాలు ధనానికి అధిపతి కుబేరుడు. అలాగే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ పసుపు రంగు ఆవాలు. ఈ ఆవాలు వచ్చేటప్పటికి మనకు మార్కెట్‌లో ఎక్కడైనా దొరుకుతాయండి. మన కొట్లల్లో అంటే మనం సరుకులు తీసుకుంటాం కదా! అలాంటి కొట్లల్లో ఎక్కడైనా సరే ఈ పసుపు రంగు ఆవాలు అంటే ఇచ్చేస్తారు. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మీకు ఒక 50 గ్రాములు లేదా 100 గ్రాములు పసుపు రంగు ఆవాలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే పసుపు రంగు ఆవాలు తీసుకొచ్చుకోండి. ఈ పసుపు రంగు ఆవాలు ఏంటంటే పవర్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇందులో అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం నలుపు రంగు ఆవాలు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దోషాలను తీసేయటానికి ఉపయోగించుకుంటూ ఉంటాం. కానీ ఈ పసుపు రంగు ఆవాలు ఏంటంటే మనకి సమస్య అంతగా కూడా క్లియర్ అయిపోయి, అంటే చెడు అంతా కూడా పారిపోయి మనకు మంచిని తీసుకువచ్చి పెట్టడానికి, మన జీవితంలో అప్పుల కష్టాన్ని తీర్చి మన జీవితం సుఖంగా సంతోషంగా ఉండడానికి ఈ పసుపు రంగు ఆవాలనేవి చాలా బాగా పనిచేస్తాయి. పసుపు అంటే ఎంతో పవిత్రమైనది, పసుపు అంటే ఎంతో శుద్ధి అయినది అన్నమాట. అలాంటి పసుపు రంగులో ఉండేటువంటి ఆవాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. వీటికి శక్తి అనేది రెట్టింపుగా ఉంటాయి. అంటే శుభానికి గుర్తుగా మనం ఈ పసుపు రంగు ఆవాలని చెప్పుకోవచ్చు. ఈ పసుపు రంగు ఆవాలు ఒక 50 గ్రాములు లేదా 100 గ్రాములు తెచ్చిపెట్టుకోండి. ఇలాంటి వీటి తర్వాత ఇవి ఏంటంటే మనం ఈ పరిహారం అనేది చక్కగా స్నానం చేసిన తర్వాత చేయాలండి. ఈ పరిహారం ఏ రోజున చేయాలి అని అంటే మీరు గురువారం కానీ లేదా శుక్రవారం కానీ ఈ 2 రోజులలో మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ రోజునైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే గురువారం, శుక్రవారం 2 కూడా లక్ష్మీ వారాలే, అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారాలే కాబట్టి గురువారం కానీ, శుక్రవారం కానీ ఈ 2 రోజులలో మీ వీలుని బట్టి ఎప్పుడైనా ఈ పరిహారం అనేది ఈ 2 రోజులలో చేసుకోవచ్చు. అలా పసుపు రంగు ఆవాలు తీసుకోవాలి. ఈ పరిహారం చేసే రోజున ఇంట్లో మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు. అలాగే తినకూడదు కూడా. ఎందుకంటే నియమాలనేవి తప్పక ఆచరించాలి. నియమ నిష్టలతో చేసేటువంటి పని వల్ల మాత్రమే మనకు ఫలితం అనేది వస్తుంది. అలాగే నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇంటిని, వాకిలిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా నీటితో తుడుచుకోవాలి. అలాగే పసుపు నీటిని కూడా కాస్తంత చల్లుకోవాలి. ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. మీకు అవకాశం ఉండి కుదిరిన దాన్ని బట్టి లక్ష్మీదేవికి పూజ చేసుకొని ఈ పరిహారం అనేది మొదలు పెట్టుకుంటే మీకు ఫలితం అనేది అద్భుతంగా వస్తుందండి. మీకు ఉన్న అప్పు చక్కగా తీరిపోతుందన్నమాట.
శుభ్రంగా ఒక్క రూపాయి బిళ్ళ అప్పు అనేది లేకుండా తీరిపోయి, ఇంకా మీరు కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ఈ పరిహారం తెచ్చిపెడుతుంది. కాబట్టి చక్కగా ఇలా నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఇక అలా చేసిన తర్వాత ఆవాలతో పాటుగా ఇంకా 2 వస్తువులు వచ్చేటప్పటికి ఏంటంటే యాలకులు. యాలకులు కూడా మనకు కావాలి. ఈ యాలకులు వచ్చేటప్పటికి 6 లేదా 11 యాలకులు తీసుకోవాలి. 6 యాలకులంటే శుక్ర భగవానుడికి ఎంతో ఇష్టమన్నమాట. 6 అనే సంఖ్య అంటే శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి సంఖ్య. అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సంఖ్య 6 అంటే చాలా లక్కీ నంబర్‌గా మనం చెప్పుకోవచ్చు. అదృష్ట సంఖ్యగా కూడా చెప్పుకోవచ్చు. అలా 6 అయినా తీసుకోవచ్చు, లేదా 11 యాలకులనైనా తీసుకోవచ్చు, లేదా 11 అనే సంఖ్య కూడా చాలా కలిసి వచ్చేటువంటి నెంబర్ కాబట్టి 6 లేదా 11 ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి యాలకులు మాత్రమే తీసుకోవాలి. ఎండిపోయినటువంటి యాలకులు మనం పొరపాటును కూడా తీసుకురాకూడదు. మీ ఇంట్లో ఉండి అంటే ఫ్రెష్‌గా ఉండి ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులను మీరు వాడుకోవచ్చు. లేదా అనుకుంటే మీరు బయట నుంచి అయినా సరే రూ. 10 యాలకులు తీసుకొచ్చుకుంటే ఈ పరిహారానికి సరిపోతుంది. ఇక 6 అనేదే కాదు, 11 అనేదే కాదు, 27 యాలకులైనా మనం తీసుకొచ్చుకోవచ్చు. 27 అంటే నక్షత్రాలకు సంబంధించిందనమాట. 27 అనే సంఖ్య కూడా చాలా మంచిది. ఇలా మీరు ఎక్కువ తీసుకోగలిగితే ఇంకా మంచిది. ఇలా మీ ఇష్టాన్ని బట్టి 6 లేదా 11 లేదా 27 యాలకులను ఈ పరిహారానికి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాలకులను సువాసన ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం పడుతుంది. ఈ యాలకుల సువాసనకి ఆ తల్లి ఎక్కడున్నా కూడా వెతుక్కుంటూ మరి మన ఇంటి లోపలికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఆ తల్లిని ఆకర్షించడానికి ఈ యాలకులు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే ముద్ద కర్పూరం అండి. ముద్ద కర్పూరం కానీ లేదా పచ్చ కర్పూరం కానీ ఈ రెండింట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. మనకి పచ్చ కర్పూరం అంటే లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టం కాబట్టి పచ్చ కర్పూరం యొక్క సువాసన అంటే పచ్చ కర్పూరంతో మనం హారతి పూజ చేసినప్పుడు, హారతి ఇవ్వటం కానీ ఇలాంటివి చేసినప్పుడు లక్ష్మీదేవి ఎంతగానో పొంగిపోతుంది. కాబట్టి పచ్చ కర్పూరాన్ని కానీ లేదా ముద్ద కర్పూరాన్ని కానీ ఈ రెండింటిలో మీ ఇష్టాన్ని బట్టి కొంచెం పెద్దగా ఉన్నటువంటి కర్పూరం ముక్కను తీసుకొని మీరు ఈ పరిహారానికి వాడుకోవాల్సి ఉంటుంది. ఇలాగ మీ కర్పూరాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక గాజు బౌల్ తీసుకోండి. గాజు బౌల్ తీసుకొని అక్కడే అంటే ఇక్కడ గాజు అని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ప్రత్యేకంగా గాజు ఏంటంటే మనకున్నటువంటి దోషాన్ని, మనకున్నటువంటి సమస్యలను తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట. పరిహారంగా గాజులకు ఎంతో శక్తి అనేది ఉంటుంది. చెడును తీసేయటానికి ఈ గాజు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక గాజు బౌల్ తీసుకోండి. ఆ గాజు బౌల్‌లో ఏంటంటే మీరు ముందుగా తీసుకుంటున్నటువంటి ఒక 50 గ్రాములు లేదా 100 గ్రాములు ఆవాలు పసుపు రంగులో ఉంటాయి కదా! అవి వేయాలి. ఆ తర్వాత 6 లేదా 11 యాలకులను తీసుకొని అవి కూడా వేసేయాలి. వీటితో పాటుగా పచ్చ కర్పూరం ఉంటుంది కదండీ! ఈ పచ్చ కర్పూరాన్ని కూడా లేదా ముద్ద కర్పూరాన్ని కూడా మనం వాటి మీద పెట్టేసేయాలి. మధ్యలో అలా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పూజ చేసినప్పుడు తప్పనిసరిగా మీకు ఎలాంటి సమస్య అయితే ఉంటుందో అంటే అప్పు ఎంత ఉందో ఆ అప్పు అంతా కూడా తీరిపోవాలి. మాకు ఒక రూపాయి కూడా అప్పు అనేది మిగలకూడదు అని చెప్పేసి మీరు చక్కగా లక్ష్మీదేవి పటం ముందు ఇవి పెట్టేసి దండం పెట్టుకోండి. అలా పెట్టేసి అంటే ఒక రూపాయి అప్పు అనేది కూడా మాకు మిగలకూడదమ్మా. జీవితంలో మేము అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు మాకు తెప్పించకుండా కలుసుబాటుని ఇవ్వమని చెప్పి తల్లిని వేడుకోండి. మేము ఇంకా డబ్బు సంపాదించుకునే మార్గాలను మాకు చూపించు. ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకునే స్థాయి నుంచి మేము ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి మమ్మల్ని పెంచేలా చెయ్యమ్మా అని నీ కరుణా కటాక్షాలు మా మీద చూపించమ్మా అని చెప్పేసి ఆ తల్లి ముందు అంటే పూజ గదిలో పెట్టుకోవాలండి. ఈ బౌల్‌ని మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి అలా పెట్టేసి చక్కగా అక్కడ ఉంచేసుకోండి. మీరు రోజు పూజ చేస్తారు కదా! పూజ చేసేటప్పుడు చక్కగా సాంబ్రాణి యొక్క పొగ అలాగే మనం హారతి ఇస్తాం కదా! హారతి ఇలాంటివన్నీ కూడా ఈ ధూప నైవేద్యాలు ఇవి మొత్తం కూడా మీరు ఆ బౌల్‌కి కూడా చూపించాలన్నమాట. అంటే ఇలా సాంబ్రాణి ధూపము అలాగే హారతిని ఇవ్వటము ఇలాగా ఆ బౌల్‌కి కూడా చూపించాలి. ఆ బౌల్‌ని ఏంటంటే మీరు మొత్తం తీసుకెళ్ళి మీరు మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం దగ్గర ఒక మూలన పెట్టేసుకోండి. అలా పెట్టేసి మీరు ఏంటంటే ఆ ఒక్క బౌల్‌ని అలాగే మీరు ఒక వారం రోజులైనా లేదా 11 రోజులైనా లేదా నెల రోజులైనా 3 నెలలైనా సరే అలా ఉంచుకోవచ్చు. బౌల్‌లో మనం వేసిన ఆ వస్తువులనేవి పాడైపోయే వస్తువులు కాదండి. అవి అలా ఉంచేసుకోవచ్చు. అలా ఉంచేసినప్పుడు ఏంటంటే మీకు అందులో ముఖ్యంగా పచ్చ కర్పూరం ఉంటుంది కదండీ! ఈ కర్పూరం అనేది మీరు గమనించినట్లయితే అది కరిగిపోతూ ఉంటుంది. కర్పూరం మనం మధ్యలో పెట్టుకున్నాం కదా! ఆ కర్పూరం మాత్రం కరిగిపోతూ ఉంటుందన్నమాట. కర్పూరం ఎలాగైతే నిదానంగా కరిగిపోతూ ఉంటుందో, మనకి ఆ అప్పు కూడా అలా కరిగిపోతూ ఉంటుంది.
అప్పు తీర్చుకునేటువంటి మార్గాలను ఆ తల్లి మనకు చూపిస్తూ ఉంటుంది. ఇలా మీరు ఈ బౌల్‌ని వచ్చేటప్పటికి దాదాపుగా నెల లేదా 2 నెలలు లేదా 3 నెలల వరకు కూడా అలాగే ఉంచుకోవచ్చు. మీకు ఫలితం వచ్చేటప్పటికి ఖచ్చితంగా వారం, 10 రోజులలో మీకు ఫలితం అనేది వస్తుంది. మీకు ఆ మార్పు కూడా మీరు చక్కగా అర్థమవుతుంది. మీకు ఖచ్చితంగా ఈ 3 నెలల్లో మీకున్న అప్పు మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి. ఇక తర్వాత మీరు ఈ 3 నెలల తర్వాత ఆ బౌల్‌ని మీరు తీసుకొని వీటన్నింటిని కూడా పచ్చకర్పూరం అంటే మనకు కరిగిపోతుంది. ఇక ఈ ఆవాలు, యాలకులు అనేవి మిగులుతాయి. ఇవి మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని చోట ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో పడేసేయండి. లేదంటే పారే నీటిలో పోసేయండి. ఇలా చేసి చూడండి. మీకు కావాలంటే మళ్ళీ ఇలాగే పెట్టుకోవచ్చు. ఆ బౌల్‌ని శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఒకరోజు మీరు పెట్టుకొని ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గురువారం లేదా శుక్రవారం రోజున ఈ పరిహారం అనేది చేసుకోవాలి. మీరు ఇలా మీ ఇష్టాన్ని బట్టి నెల లేదా 3 నెలల వరకు కూడా ఈ పూజ గదిలో ఈ బౌల్‌ని ఉంచుకోవచ్చు. ఇక తర్వాత తీసేసి మళ్ళీ మామూలుగా మీరు కావాలంటే మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చు. ఇది ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఇలా చేసి చూడండి. ఎంత అప్పు ఉండి కూడా మీరు కుమిలిపోతుంటే, ఎందుకంటే నిద్ర పట్టదండి. అప్పు ఉంటే తిన్నా తినకపోయినా మనకి ఎలాంటి అప్పు అనేది రూపాయి బిళ్ళ కూడా లేకుండా ఉంటే ప్రశాంతంగా బ్రతుకుతాం. అలా కాకుండా అప్పులు ఉంటే ఆ బాధ అనేది చెప్పేది కాదండి. ఎంతగానో కుమిలిపోతుంటారు. ఎందుకంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు వారిది కూడా కష్టపడిన సొమ్మే కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. రోజు అడుగుతూ ఉంటారు కాబట్టి మరీ అత్యవసరమైతే తప్ప జీవితంలో ఎప్పుడూ కూడా మీరు కూడా అప్పు చేయమాకండి. ధనాన్ని జాగ్రత్తగా వాడుకోండి, పొదుపు చేసుకోండి. అనవసరపు ఖర్చులు మీరు తగ్గించుకున్నట్లయితే ఇలా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి లక్ష్మీదేవిని మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఆ తల్లి ఎప్పుడు కూడా మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇలా చేశామని చెప్పేసి ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే ఇవి ఒక రహస్య తాంత్రిక పరిహారాలండి. ఇలాంటి పరిహారాలు చెప్తే ఏంటంటే మన నోటి మాట రూపంలో దానికి ఉన్న శక్తి అంతా కూడా పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికీ కూడా చెప్పకూడదు. ఏ పరిహారం చేసినా చక్కగా చేసుకోండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి, అప్పుల నుంచి కూడా, అలాగే ఆర్థిక బాధల నుంచి కూడా, అన్నింటి నుంచి కూడా తొలగిపోయి మీరు చాలా వరకు కూడా సంతోషంగా ఉంటారు. మీరు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. అంటే తిరుగులేనటువంటి అదృష్టాన్ని పొందుకుంటారు. అలాగే తిరుగులేని రాజయోగం బట్టి ఒకరికి అప్పు ఇచ్చేటువంటి స్థాయికి ఎదుగుతారు. అర్థమైంది కదండి? ఏం చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే మీకు అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.